ఆక్రమణలకు గురైన కాలువల స్థలాలను కాపాడాలి. వ్యవసాయ రైతు సంఘం అధ్యక్షుడు లక్కు కృష్ణ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని ఆత్మకూరు చెరువులో ఆక్రమణలకు గురైన అలుగు కాలువల స్థలాలను ఆక్రమణదారుల నుండి కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ అధికారులను కోరారు. ఆత్మకూరు గ్రామంలోని సర్వే నంబర్లు 898 మరియు 900లో ఆత్మకూరు చెరువు అలుగు కాలువగా ఆర్ఎస్ఆర్ కాపీలో నమోదు కాబడి ఉన్నాయని తెలిపారు. సంబంధిత అలుగు కాలువల స్థలాలను స్పార్క్ సిటీ యజమాని రసం రామకృష్ణారెడ్డి ఆక్రమించి ప్లాట్లు ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తం చేశారు. 2025-26 సంవత్సరం ఇరిగేషన్ శాఖ విజయవాడ వారు 2 కోట్ల మేర నిధులను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఆత్మకూరు మండలం పరిధిలోని వాసిరి గ్రామంకి సంబంధించి 1, 2, 3, 4, 5 తూముల పునరుద్ధరణ సాగునీరు సాఫీగా ప్రవహించేందుకు కూడికను తొలగించే విషయమై 4.95 వేలను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు సదరు పనులను పూర్తి చేయకుండానే ఆ నిధులను ఆత్మకూరు ఇరిగేషన్ ఏఈ మహిళా రవి, డిఈ కుమ్మరి వెంకటేశ్వర్లు, ఏఈఎం రవికుమార్ పైన కనబరిచిన నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా స్థాయి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్పందించి విచారణ జరిపి ఆక్రమణలకు గురవుతున్న అలుగు కాలువల స్థలాలను ప్రజాధనాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు చెరువు సుమారు 1000 ఎకరాలు. ఆత్మకూరు చెరువు కింద 6000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆత్మకూరు అలుగుల ఆక్రమణకు గురైన విషయం మీద నేను గౌరవ లోకాయుక్తకు ఫిర్యాదు చేశాను. సర్వే నంబర్ 898-900లో నిధుల జలాల కాలువలను ఆక్రమించి రసం రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి సుమారు 84 ప్లాట్లను విక్రయం చేశాడు. ఈ విషయం మీద ఫిర్యాదు చేస్తే ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ కంట్రీ బోర్డు వాళ్ళు దాన్ని రుజువు చేసి ఈ ఆక్రమణను తొలగించమని చెప్పారు. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇరిగేషన్ వాళ్ళు ఏ చర్యలు తీసుకోలేకపోతే గౌరవ లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది. 3 సంవత్సరాల విచారణ అనంతరం గౌరవ లోకాయుక్త ఆక్రమణలు కరెక్టేనని వాటిని తొలగించడానికి సుమారు 9 లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పని విజయవాడ చీఫ్ ఇంజనీర్కి ఆదేశాలు ఇచ్చారు. దరిమిలా విజయవాడ చీఫ్ ఇంజనీరు 9 లక్షల రూపాయలని గ్రాంట్ని మంజూరు చేస్తే లోకల్గా ఉండేటువంటి ఈఈ గారు, డిఈ గారు, ఏఈ గారు ఈ నిధులను సదరు ఆక్రమణలు చేసినటువంటి ప్రదేశంలో కాకుండా వేరేది ఇక్కడ తొలగించారు. అదేవిధంగా 25-26వ సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఆత్మకూరు నియోజకవర్గంలో కాలువలు సాగునీరు అందేందుకు ఏర్పాటు చేయమని చెప్పారు. దాంట్లో నుంచి సుమారు 4.95 లక్షలు అంటే 5 లక్షల రూపాయలు వాసిలి చెరువు కాలువలను తీయమని చెప్పనిస్తే అక్కడ తీయకుండా ఆత్మకూరులో ఒక వాగులో కాలువలు తీసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఆత్మకూరు ఇరిగేషన్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా ధిక్కరించి వారి ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల ఆత్మకూరు పట్టణంలో చెరువు కింద వ్యవసాయం పూర్తిగా సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకొని సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించాలని గ్రీవెన్స్ డేలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పిటిషన్ ఇవ్వడం జరిగింది.